1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు, 4 లక్షల మందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చాడు, మద్యం పాలసీని మార్చాడు. ఇది ఎంతమంది కన్విన్స్ చేశారండి వాళ్ళ కార్యకర్తలు? ఎంతమంది కన్విన్స్ చేశారు ప్రజల్ని ఇది అద్భుతం అని చెప్పి? ఎంతమంది మాట్లాడుంటారు జగన్కి అనుకూలంగా? చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళ కార్యకర్తలు తిన్నేస్తాడు, మమ్మల్ని తిన్నివ్వలేదు. చంద్రబాబు నాయుడు అయితే కనుక వాళ్ళ కార్యకర్తలే ఇవన్నీ ఇప్పిస్తారు పథకాలు, మా చేత ఇప్పించలేదు. ఇయే కదా వ్యవస్థలే ఓపెన్ గా వ్యతిరేకించారు కదా వాళ్ళ నాయకులు. మరి అంటే ఏం కోరుకుంటున్నారు? నేననే పాయింట్ అదే. నువ్వేం కోరుకుంటున్నావు? ఒక పబ్లిక్ ఏం కోరుకుంటాడు? నాకు ఈ రాజకీయ దందా లేకుండా పాలన పర్ఫెక్ట్గా కావాలని కోరుకుంటాడు. అంతేగాని వైసీపీ కార్యకర్త దగ్గరకో తెలుగుదేశం కార్యకర్త దగ్గరికి వెళ్ళి అయ్యా కొంచెం నాకు ఆ పని చేయించండి అని అడుక్కోవాలని కోరుకుంటాడా? పబ్లిక్ ఆత్మాభిమానం చంపుకుని అడుక్కోవాలని కోరుకుంటాడా? లేదా కార్యకర్తలకు లంచాలు ఇచ్చి పనులు చేయించుకోవాలని కోరుకుంటాడా? అలా కోరుకుంటుంటే అది ప్రయోజనమా నష్టమా? అలా చేయలేదంటే ప్రయోజనమా నష్టమా? అలా జరిగితే ప్రజాస్వామ్య సుపరిపాలన ఎందుకంటారు అప్పుడు? మరి ఇంకెందుకు? వాళ్ళు కోరుకుంటుంది వాళ్ళ అది కదా, ఇంతకుముందు కోరుకుంది అది కదా. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్ తెచ్చినన్ని సంక్షేమ పథకాలు తెచ్చినోడు ఎవడు? ఈవెన్ రాజశేఖర రెడ్డి కూడా ఇన్ని పథకాలు కదా. రాజశేఖర రెడ్డిది ఫీజు రియంబర్స్మెంట్